సో కనబడేది యాపిల్ చెట్టు అనమాట. పిల్లోడు ఓ నో 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 ఓన్లీ వన్. సో యాపిల్కాయ కోసిస్తున్నాడు అడంగానే. थैंक यू. इसे थोड़ा ऐसे करके फेंक देना. ओके थैंक यू सो मच. आपका नाम? इमरान. इमरान. थैंक यू सो मच. धन्यवाद. సో మన ఎదురు కనొచ్చేది మొత్తం యాపిల్ చెట్లే, యాపిల్ తోట అనమాట ఇది. సో నేను ఆల్రెడీ తిన్నాను ఒకటి. సో ఈరోజు ఉప్మా వండుతున్నాను నేను. ఇది సేమియా ఉప్మా. ఇందులో ఈ ప్యాకెట్కి తగిన నీళ్ళు పోసుకోవాలన్నమాట. సో ఇది ఎంత అయితే తెలియదు నాకు. సో మనకేంటంటే మనకి ఇక్కడ లోకల్ షాప్, చిన్న షాప్ ఉంది. సో అందుకని చెప్పి ఆనియన్స్ తీసుకున్నాను, అదేవిధంగా చిల్లీ తీసుకున్నాను అనమాట. సో టమాటా అడిగితే టమాటా లేదన్నాడు. సో ఉప్మా రెడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దీన్ని బాగా వేడి చేస్తాను, అంటే బాగా మరిగబెట్టే విధంగా చేసేదను. తర్వాత ఈ సేమియా వేసేస్తాను అనమాట. కొన్ని నీళ్ళు పోసేసి సేమియా వేస్తాను. చూద్దాం ఎలా ఉండిద్దో. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఆనియన్స్, సో మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకొని సో ఈ విధంగా వేగించుకోవాలన్నమాట. బాగా వేగేదాకా చూసుకోవాలి వీటిని. సో ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. సో ఇందులో స్పెషల్గా యాపిల్కాయ వేసాను, ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సగం కోసి సగం ఇందులో వేసాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, సేమియా ఉప్మా. సో ఈ విధంగా సేమియా ఉప్మా కూడా ఇందులో వేసుకున్నాను అనమాట. కొన్ని నీళ్ళు పోసి ఇది బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. నో సార్, ధన్యవాదాలు. రెడీ అయిపోయింది ఉప్మా. సో దించేసి తినేద్దాం. చాలా బాగుంది. ఇదిగో మా అమ్మ మాట్లాడుతుంది ఫోన్లో. సో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఆరినాక తినాలన్నమాట. ఇంకా చక్కెర ఉంది, చక్కెర వేసుకొని తినాలి. సో ఈ రాత్రి ఇక్కడే స్టే చేస్తాను, నేను జర్నీ చేయలేను. ఎందుకంటే బట్టలు అవి ఉతికేసాను పూర్తిగా. అవి ఆరాలి, కాసేపు రెస్ట్ తీసుకొని ఈరోజు రెస్ట్ తీసుకొని గో టు ట్రావెలింగ్ అనమాట. ఓకే బాయ్. కొంచెం చక్కెర వేస్తున్నాను ఇందులో.
కొంచెం అల్లం పేస్ట్ వేసేటికి కొంచెం వెరైటీగా ఉంది. అయినా పర్లేదు, బెమ్మానం కుదిరింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో యాప్లికాయలు అయితే బాగుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు క్యాంపింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎక్కడ వేసుకున్నానో రైతు అయిపోయింది, నేను చూపించలేను, రేపు ఉదయాన్నే చూపిస్తా. నేను ప్రజెంట్ అయితే సోరమంగ్ అనే విలేజ్లో ఉన్నాను. ఇది కాశ్మీర్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా లడాఖ్కి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో వాతావరణం అయితే చాలా బాగుంది, ఎందుకంటే చేతులు గెట్ల కడుతున్నాయి అన్నమాట, తిమ్మిరెక్కినాయి బాగా. ఆ సౌండ్ విన్నారా? అంతా నది సౌండ్, చినాబ్ నది సౌండ్ అనమాట. ఇది 360 రోజులు పారుతూనే ఉండిద్ది, గలగల గలగల పారుతూనే ఉండిద్ది అనమాట. చాలా అంటే చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఇవి, అంతా హిమాలయ నీళ్ళు అనమాట. సో ఈరోజు క్యాంపింగ్ అయితే నాది ఈ విధంగా సెటప్ చేసుకున్నాను. సైకిల్ రాకీ కానీ పక్కన ప్యాక్ చేశాను. సో ఈ పూటకి నాకు లంచ్ వచ్చేసి 3 ఎగ్స్, అదేవిధంగా చాసు, టమాటా చాసు, అదేవిధంగా మధ్యాహ్నం చేసుకున్నటువంటి ఉప్మా ఉంది. సో ఇది పూటకి నా లంచ్ అనమాట. సో ఎంత అప్లోడ్ చేద్దామని అప్లోడ్ కావట్లేదు నా వీడియోస్లు, డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను, ట్రావెలింగ్కి సరిపోతుంది. మరి ఆ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో అయితే నాకు అర్థం కావట్లేదు అనమాట. అంత రిస్క్ నేను పడలేకపోతున్నాను, అయినా నేను ట్రై చేస్తున్నాను. ఈ లడాక్ దాకా నేను ఇంతనే ఉంటాను. లడాక్ ఆఫ్టర్ లడాక్ దాకా నా పర్సనల్ సిమ్ వేసుకున్న నుంచి అక్కడి నుంచి ఇక డైలీ రొటేట్ అప్లోడ్స్ అయితే మటుకి డైలీ ఇచ్చేస్తాను. సో ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. సో కత్తి తీసుకున్నాను. తర్వాత ఇందులో చాస్ వేయాలి. ఆ తర్వాత తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. డైలీ 2 ఎగ్గుల మటుకి తింటాను నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఎనర్జీ మటుకి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి, అది సొంత ఖర్చు పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి డబ్బు ఆదా చేసుకుంటూ ట్రావెల్ చేయాలి. నరకంగానే వస్తుంది అయితే నాకు. పర్ డే 150 రూపాయలకి ఏమేమి తీసుకుంటున్నానో అన్ని వివరాల తర్వాత చెప్తాను నేను. చాలామంది జీరో బ్యాలెన్స్ సైక్లిస్ట్ అని, జీరో బ్యాలెన్స్తో ట్రావెల్ చేస్తున్నామని చెప్తుంటారు. అది చాలా కష్టం జర్నీ అనమాట. వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారో కానీ అది ఇంపాసిబుల్, సాగేది కాదు. ఓకే గాయస్, ఉంటాను, బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్. రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది, టెంట్ మొత్తం సప్పగా తడిసిపోయింది.
జర్నీ స్టార్ట్ చేయాలి ఇవాళ. వాతావరణం బట్టి కూల్నెస్గా ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది.